హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఇదొచ్చేసి సండే రోజు మార్నింగ్ అనమాట. 7 అవుతుంది. ఇంకా తొందరగానే లేచాం, కానీ ఇంకా బయటంతా వర్షం పడుతుందనమాట. కొంచెం చినుకులు అనేవి తగ్గిన తర్వాత పైపైన ఊడ్చేసి మళ్ళీ ఒక్కసారి ముగ్గైతే పెట్టేశానండి. నెక్స్ట్ ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత పనులన్నీ అయితే ఇలా ఉన్నాయన్నమాట. బట్టలు ముందుగానే నానపెట్టేశాను. నైట్ అయితే క్లీనింగ్ ఏం చేయలేదండి. గిన్నెలన్నీ అలానే ఉన్నాయన్నమాట. అవి కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, చెట్లు అయితే చక్కగా పచ్చగా ఉన్నాయన్నమాట. మంచిగా ఉన్నాయి వాటరు. వర్షం పడిన వాటర్ అయితే చాలా బాగుంటాయి కదా చెట్లకి. మనం ఎన్ని నీళ్ళు పోసినా ఇలా ఉండవన్నమాట పచ్చగా. ఇంకా ఇలాగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లోపలికి వచ్చిన తర్వాత ఈరోజు టిఫిన్కి అయితే నైట్ వచ్చేసి పరోటా తెచ్చారనమాట. ఇంకా పిల్లలు అప్పటికి పడుకున్నారనేసి ఈ మార్నింగ్ అయితే పరోటాను పన్నీర్ కర్రీ వేసేసి ఇచ్చేస్తున్నాను అనమాట. ఈరోజు టిఫిన్కి ఇవే పెట్టేస్తున్నాను. మా బాబు అందక టిఫిన్ తినేసి ఇవి మధ్యాహ్నం తినేయరా అంటే అస్సలు తినట్లేదు అనమాట. వాడికి ఇప్పుడే కావాలనేసి అన్నాడు. అందుకని ఇంకా పెట్టేస్తున్నాను. ఇలాగ అంతా పెట్టేసిన తర్వాత ఇంకా నేనైతే టీ కూడా చేసేసాను అనమాట. టీ పెట్టేసుకొని ఇంకా టీ రెడీ అయిపోయిన తర్వాత టీ పోసేసుకొని తాగుతున్నానండి. ఈరోజు సండే కదా, కొంచెం బద్ధకంగానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రేపు మార్నింగ్ టిఫిన్ కోసం అయితే ఇడ్లీ కోసం నానపెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక 3 కప్పుల ఇడ్లీ రవ్వకి 1 కప్పు మినపప్పు అయితే వేస్తున్నాను. మినపగుండ్లు అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇలాగా చక్కగా వచ్చేస్తాయండి ఇడ్లీలు, మెత్తగా స్మూత్గా వస్తాయి అన్నమాట. ఇలా అయితే చేసేసుకుంటున్నాను ఈరోజు. మా పిల్లలకైతే ఇడ్లీ అంతలా ఇష్టం ఉండదు అనమాట. 2 డేస్ పెడితే తింటారు. ఇంకా 3వ రోజుకైతే అస్సలు తినరు అనమాట. ఇంకా ఇలా అయితే కొంచెమే నానపెట్టేశాను. నానపెట్టిన తర్వాత వీటిని నీట్గా అయితే కడిగేసేయాలండి. ఇంకా కొంచెం ఇడ్లీ రవ్వలో కూడా వాటర్ పోసేసి ఇలా వంపేస్తే దాంట్లో ఏమైనా చెత్త అలాగా ఏమైనా డస్ట్ ఉన్నా పోతుందన్నమాట. ఇలా వంపుకున్న తర్వాత మనం వాటర్ డ్రింకింగ్ వాటర్ ఉంటాయి కదా, మనం తాగే వాటర్, మంచినీళ్ళు అవి అయితే వేసేసుకొని నానపెట్టేస్తున్నాను. ఇంకా ఇలాగ నానపెట్టేసుకొని మూతలు అయితే పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా బయట గిన్నెలు బట్టల పని అయితే చేయాలన్నమాట. సండే అయినా కానీ మనకి రెస్ట్ అనేది ఉండదు కదా, ఈ పనులు అయితే కంపల్సరీగా చేసుకోవాలి. ఇవన్నీ నైటే క్లీన్ చేయాల్సినవండి. కాకపోతే ఇంకా నైట్ కొంచెం రేపు సండేనే కదా అనేసి వదిలేసినవి. ఇంకా నెక్స్ట్ ఆ గిన్నెలు చేసేసిన తర్వాత బట్టలు కూడా ఉతికేసానండి, అయిపోయాయి. ఆ తర్వాత అయితే ఇల్లంతా క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి, ఇంటి ముందే ఆడుతున్నారు. ఇంకా నెక్స్ట్ ఇల్లంతా తుడిచేసారనమాట, వాళ్ళు బయట ఉన్నారనేసి. ఇంకా వాళ్ళు వచ్చేలోపు అయితే నీట్గా ఉంటుంది కదా. ఇంకా ఇలాగ బట్టలు అయిపోయినాయి, అలాగే గిన్నెలు కూడా తోమేసాను, ఇల్లు తుడవడం కూడా అయిపోయిందనమాట. ఇంకా ఈరోజు సండే కదా, స్పెషల్గా అయితే చికెన్ ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇంకా ఈరోజు అయితే చికెనే తీసుకొచ్చారండి. నేనైతే ఇక్కడ దమ్ బిర్యానీ చేస్తున్నాను. నా స్టైల్లో నాకు వచ్చిన విధంగా అయితే చేస్తున్నాను. అసలు ఐడియా లేదనమాట. జస్ట్ చికెన్ కర్రీ కోసం అని తెచ్చారు, కానీ నేనైతే ఇక్కడ మా పిల్లలు అడిగారని బిర్యానీ చేస్తున్నాను అనమాట. అందుకనే కొంచెం క్వాంటిటీతోనే చేస్తున్నాను. కొంచెం చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట. మా హస్బెండ్ అయితే కర్రీనే కావాలన్నారు. ఇంకా ఈ పిల్లలైతే బిర్యానీ కావాలంటున్నారు అనేసి వీళ్ళ కోసం కొంచెమే చేస్తున్నాను. చికెన్ కొంచెమే తీసానమాట పక్కకి. ఇంక ఇందులోకి అయితే అందరికీ తెలిసిందే కదా, బిర్యానీ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గానే ఉంటుంది. రాని వాళ్ళకైతే ఫస్ట్లో మనకి హార్డ్గా అనిపిస్తుంది, కానీ చాలా సింపుల్ అండి. ఇంకా నాకు బిర్యానీ ఈజీ అనిపిస్తుంది. ఇంక ఇలాగ అన్నీ కావాల్సినవి అన్నీ మసాలాలు కలిపేసి ఇలాగ నీట్గా నిమ్మకాయ రసం కూడా పిండేస్తున్నాను. పిండేసిన తర్వాత నెక్స్ట్ అంతా మిక్స్ అయిపోయేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత 1 గంట సేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయండి. టైం లేదు అనుకుంటే ఒక 1/2 అవర్ అయినా పెట్టామంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఆ మసాలా అంతా ఆ మాంసం కంటే ఆ చికెన్కి మంచిగా పడుతుంది. నేనైతే ఇది లోపల పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా బిర్యానీ కోసం బ్రౌన్ ఆనియన్స్ అయితే వేయించేస్తున్నాను. అలాగే పక్కన కర్రీ కూడా చేస్తున్నాను అనమాట, చికెన్ కర్రీ. అదేం చూపించట్లేదులేండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే బిర్యానీ కోసం అయితే ప్రిపరేషన్ చేసేస్తున్నాను. ప్యాన్ పెట్టేసి అందులోకి 1 స్పూన్ అయితే నెయ్యి వేస్తున్నాను. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవాలి.
ఇలాగ ఆయిల్ నెయ్యి సరిపడినంత వేసుకున్న తర్వాత ఇందులోకి బిర్యానీ స్పైసెస్ అయితే వేసేసుకోవాలన్నమాట. నేనైతే తక్కువగానే వేస్తానండి. బిర్యానీ స్పైసెస్ అనగానే ఎక్కువగా ఏం యూస్ చేయననమాట. కొంచెం తక్కువగానే వేస్తాను. మనం ఇంట్లోనే కదా, ఏం కాంపిటీషన్ కాదు కదా అన్నీ ఎక్కువ వేసేసుకొని చేసుకోవడానికి. అందుకనే సింపుల్గా అయితే చేసేస్తానమాట. ఇంకా నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసేసి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత ఇలాగ కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ అయితే మళ్ళీ ఇందులోకి వేసేసుకోవాలండి. ఆనియన్స్లోకి అయితే ఇలాగ వేసుకొని మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే మగ్గిచ్చేసేయాలన్నమాట. చక్కగా ఉడికిపోతుందండి. అంత మంచిగా మసాలా అంతా ముక్కలకి పట్టేసి చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఒక 5 మినిట్స్కి మూత తీసి చూస్తే ఇలాగ నీరంతా పైకి వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఈ నీరంతా కూడా వినికిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఉడికిచ్చేసుకోవాలి. అంటే ఒక 50% ఉడుకుతుందన్నమాట. అంతలోపు అయితే నేను రైస్ కడిగేస్తున్నాను అనమాట. ఒక 3 కప్స్ రైస్ అయితే కడిగేస్తున్నాను. ఇది వచ్చేసి బాస్మతి బియ్యం అనమాట. ఇంకా నెక్స్ట్ రైస్ కడిగేసిన తర్వాత ఉడకబెట్టేసేస్తున్నాను. ఇక్కడ వాటర్ అయితే పోస్తున్నాను అనమాట. మనకి కొలత ప్రకారమే చేస్తానండి. నాకైతే అట్టెసరు అంటారు కదా, అది రాదనమాట. ఇంకా నెక్స్ట్ ఇందులోకి కూడా సాజీరా అలాగే ఇంకా కొంచెం బిర్యానీ స్పైసెస్ అలాంటివి వేసేసుకున్నాను. ఉన్న వరకే వేసేసానండి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఎక్కువగానే సాల్ట్ వేయాలన్నమాట. వాటర్ అనేవి మనకి నార్మల్ టేస్ట్ కన్నా కొంచెం కష్టం అనిపిస్తుంది కదా, అలాగ వాటర్ వేసేసుకొని అందులోకి కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇటు సైడ్ మంచిగా చికెన్ అయితే మగ్గిపోయిందండి. ఇలాగ మగ్గిపోయిన తర్వాత ఇక్కడ వాటర్ కూడా ఉడికిపోతున్నాయి చూసారు కదా. ఇలాగ ఒక ఉడికొచ్చిన తర్వాత బియ్యం మనం ముందుగానే నానబెట్టేసాం కదా కడిగేసి, వాటిని అయితే వేసేసుకోవాలి. అన్నీ ఇలాగా బియ్యం అంతా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఒక్క ఉడుకు రావాలన్నమాట. మనకి అన్నం అనేది ఒక ఉడుకు వచ్చిన తర్వాత, అంటే ఒక 70% ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం ఆ రైస్లో నుంచి వాటర్ అంతా తీసేసేయాలండి. చూస్తున్నారు కదా ఇక్కడ అలాగ బియ్యం అనేది మంచి బియ్యం అయితే పొడిగా వచ్చేస్తుందండి. రైస్ అనేది మనకి ఇలాగ చక్కగా ఉడికిపోయింది. ఇంకా ఈ రైస్ చికెన్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉడికిపోయింది కదా, రైస్ కూడా ఉడికిపోయింది. వాటర్ అంతా కూడా తీసేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను. చక్కగా అంటే ఇక బియ్యం అనేది మనకి ఇలాగ ప్రెస్ చేయగానే మంచిగా ఇరిగిపోవాలన్నమాట. అలా అయితే ఉడికిపోయినట్టు. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ వాటర్ అంతా తీసేసి ఈ చికెన్లోకి అయితే రైస్ వేసేసుకోవాలండి. ఇక్కడ వేస్తున్నాను చూడండి, సేమ్ బియ్యం లానే ఉన్నాయి కదా, ఇంకా చక్కగా ఉడికిపోతుందండి. ఇలాగ మనం మొత్తము గిన్నె చుట్టూ రైస్ అనేది ఇలాగ వేసేసుకోవాలండి. 1 by 1 లేయర్ లాగైనా వేసేసుకోవచ్చు. రైస్ అంతా ఇలా వేసేసుకున్న తర్వాత అంతా ఉడికిపోవాలంటే దాన్ని మనం మంచిగా స్ప్రెడ్ చేయాలండి. గిన్నె మొత్తానికి వేసేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర పుదీనా కూడా పైనుంచి అయితే ఇలాగ యాడ్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి అయితే మనము కలర్ ఇలానే ఉంటే జస్ట్ రైస్ లానే ఉంటుంది కదా, అందుకని ఇందులోకి మనము ఎలాంటి ఫుడ్ కలర్ యూస్ చేయకుండా చక్కగా పసుపు అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇందులోకి పాలు కానీ, కాల్చి చల్లార్చిన పాలు కానీ, లేదంటే జస్ట్ నార్మల్ వాటర్ అయినా వేసేసుకోవచ్చు. ఇలాగ వేసేసుకున్న తర్వాత ఇలా ఉండలు లేకుండా కలుపుకొని తగినంత వాటర్ వేసేసుకొని ఇలాగ ఒక్కసారి గిన్నె చుట్టూరా వేసేసుకోండి. కలర్ అయితే చాలా బాగుంటుందండి. కుక్ అయిన తర్వాత చూపిస్తాను కదా మీకు. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మనకి పసుపు అనేది స్మెల్ కూడా రాదనమాట. మనం ఇక్కడ దమ్ పెట్టేస్తాం కాబట్టి అస్సలు స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. రైస్ అనేది పొడిగా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈరోజు ఏంటంటే చికెన్ ఎక్కువగా తెచ్చుకోలేదు, కానీ అసలు చికెన్ కూడా సరిపడా ఉంటాయి ఈ రైస్లోకి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా లెగ్ పీసెస్ అయితే తెచ్చారండి సపరేట్గా, అవి కూడా ఫ్రై చేసి దీనిపైన